ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మనకి ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతున్నప్పటికీ కూడా ముందే జనవరి నుంచే మనకి కొత్త సంవత్సరం ఎలా ఉంటుందని తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ ఉంటుంది. దానిలో భాగంగా ఈ 2026 మకర రాశి వాళ్ళందరికీ ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, లేదంటే దురదృష్టం వెంటాడుతుందా, ఓవరాల్గా సంవత్సరం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? సాధారణంగా మనం ఉగాది నుంచి ఉగాది వరకే 2026 సంవత్సరం వరకు చెప్పుకుంటాం. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగును గౌరవిస్తాం. మొత్తం పాశ్చాత్య దేశాలు ఎందుకు గౌరవిస్తాయి? మనం ఇప్పుడు కన్నడ, సౌత్ ఇండియన్, తమిళ్ ఇవన్నీ ఒక వారం అటు వీటిల్లో ఉగాదులు వచ్చేస్తాయి మనకు వచ్చినప్పుడు. మరి ఈ 2026 సంవత్సరంలో జనవరి 1 నుంచి కూడా పాశ్చాత్య దేశ ప్రభావం వల్ల మన మీద ఉంటుంది. డెఫినెట్గా మనల్ని 100 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. అండ్ వాళ్ళ ఎంతో డెవలప్మెంట్ మనకు చేశారు, ట్రైన్స్ అవన్నీ వేసి. కాబట్టి మంచి చెప్పడానికి మనం ఉపయోగించుకుంటున్నాం, దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు వీళ్ళు. ఇప్పుడు ఈ యొక్క 2026 సంవత్సరం జనవరి 1 నుంచే ఈ మకర రాశి వాళ్ళ గ్రహస్థితులను మనం చూసుకున్నట్లయితే కేతువు అష్టమ స్థానంలో ఉన్నాడు. తర్వాత గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆయన కూడా జూన్ దాటిన తర్వాత అతిచారాల వలన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ యొక్క శని వక్రించి మేనరాశిలో ఉన్నాడు. రాహు ఏమో కుంభరాశిలో ఉన్నాడు. ఈ రాహు అక్టోబర్ నెల 2026 సంవత్సరం దాటిన తర్వాత మకరంలోకి వస్తాడు. ఈ విధంగా చేర్పు మార్పులు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఇక రవి, శుక్ర, బుధ, కుజ గ్రహాలు అనేటటువంటివి ప్రతి మాసం లేదా 21 రోజులకు మారుతూ ఇవన్నిటిని మనం పరిగణలోకి తీసుకొని మకర రాశి వాళ్ళకి మనం క్యాల్కులేట్ చేసి మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా వీళ్ళకి అష్టమ కేతు ఉన్నాడు. అష్టమ కేతు ఉండడం ద్వారా ఏమవుతుందంటే విపరీతమైనటువంటి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఈ డిప్రెషన్కి కారణం ఏమిటండి అని అంటే, మనం వ్యాపారాల్లో కానీ లేదా గర్ల్ ఫ్రెండ్స్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇలాంటి భార్యాభర్తల గొడవలు ఇలాంటివి అంతకుమించే ఉంటాయి డిప్రెషన్స్. కాబట్టి వీళ్ళంతా కూడా జన్మంలో వచ్చినటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అనుమాన పిశాచులు అయిపోతారనమాట. ఇది అక్టోబర్ దాటిన తర్వాత. అంతకుముందు ఏమైపోతారండి అంటే మందుబాబులు అయిపోతారు. ఎందుకంటే మకర రాశిలో ధనస్థానంలోకి రాహు ఉన్నాడు కాబట్టి అలా అవ్వకూడదండి అని అంటే అలాంటి పార్టీలకు వెళ్ళకూడదు, అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ పిలిచినా వెళ్ళకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా మారుతారు. ఇకపోతే వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేసరికి బాలేదు, బహగనంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాల రీత్యా విడివిడిగా ఉండడమా, లేకపోతే ఈ యొక్క మనము గొడవల కారణంగా పట్టుదల పెట్టుకొని వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు, అనుభవజ్ఞులు, ఎందుకురా భార్యాభర్తల మధ్య ఫైటింగు, హాయిగా సెక్స్ చేసుకోక ఉన్నంతలో చాలా చక్కగా ఉండక అని. మాకు చిన్నప్పుడు అలాగే చెప్పేవారు. ఏంట్రా బాబు ఇంత డైరెక్ట్గా అడుగుతున్నారు వీళ్ళు అనుకునేవాళ్ళం. అంటే సిగ్గుపడుతున్నారు పండితులు చెప్పడానికి. సిగ్గుపడాల్సిన పని లేదు. పండితులు ఇదేమన్నా సమాజాన్ని మంచికి నడిపాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి చెప్పాలి. అప్పుడే, లేకపోతే ఆడు ఏమనుకుంటున్నాడు, మా అమ్మని నువ్వు తిట్టావు, మా నాన్న మాట వినలేదు నువ్వు అని చెప్పేసి భార్య మీద అలుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఏంటంటే కలియుగంలో ఒకటే, ఎవరు ఏం పండితులు చేయరా, ఈటింగ్ అండ్ మేటింగ్ అంతే. తినడమో రమించడమే. పండితులకైనా అదే వర్తిస్తుంది, మామూలు జనానికైనా అదే వర్తిస్తుంది, ఏ జీవికైనా అదే వర్తిస్తుంది. దీనికి ఏదో సెక్స్ గురించి తెలియనట్టు కాపురాలు చేసుకున్న వాళ్ళు ఏదో మాకు తెలియదండి బాబు అసభ్యంగా మాట్లాడేస్తున్నారండి, అసభ్యంగా చేసే పనుల్లో ఉండాలి, వీటిల్లో కాదు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య సఖ్యత అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. ఏదో రకంగా ప్రాబ్లమ్సో ఈగోలో ఏదో ఉంటుంది. అది పెద్దవాళ్ళు, మీ పెద్దలు చెప్పేది, మీ తాతలు చెప్పేది, మీ కుటుంబ సభ్యులు చెప్పినట్టు వినండి, ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇకపోతే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. తర్వాత ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఇది వస్తుంది, వీళ్ళకి ఆలోచన వస్తుంది. మంచి మార్గంలోకి మనం వెళ్ళాలి అని మకర రాశి వాళ్ళు వెళతారు. ఏలినాడ్స్ అని అప్పటి నుంచి బాధలు పడతా ఉన్నారు, బాగా సంపాదించారు, కానీ ఆరోగ్యం బాగా డౌన్ అయింది.
ఆరోగ్యము అనేటటువంటిది డౌన్ అయింది కాబట్టి మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలా. ఇప్పుడు అష్టమ కేతువు గ్రహము అనేటటువంటిది మృత్యువుని ఇవ్వాలని చూస్తోంది. దాని కోరల్లోకి మీరు వెళ్ళకూడదు. అది వెళ్ళకూడదంటే ఇలా దానాలు ధర్మాలు సాధువులకి సత్పురుషులకి అనాథలకి చేసుకుంటే ఉంటుంది. మన బీరువాడ డబ్బులు మాత్రం బీరువాలోనే ఉండాలా, మనం ఆరోగ్యం మాత్రం ఫ్రీగా సూర్యనారాయణకు ఒక అరటిపండు పెడదాం, నీళ్లు పోద్దాం ఇచ్చేయాలంటే ఎన్నడూ ఇవ్వడు దేవుడు. మొహమాటమే లేదు. దేవాలయాలకు వెళ్తే వస్తుందంటే ఆ దేవాలయాలకు వెళ్తే ఈ దేవాలయాలకు వెళ్తే అంటారు, ఏమీ ఇవ్వడు. పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే దాన ధర్మాలు అనాథలకి సాధువులకి వీళ్ళకే ఇవ్వాలి. ఆత్మమోక్షార్థం జగత్హితాయ చ అన్నారు. ఆత్మమోక్షం కావాలంటే జగత్తుకు నువ్వు మేలు చేసినప్పుడే, నీకు నువ్వు మేలు చేసినప్పుడు అని చెప్పలేదు. ఇది వేదవాక్యది కాదని మనగాడు లేడు. అధర్వణ వేద పండితుడిగా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. లాస్ట్ కంటే కూడా ఈఎంఐలు బాగా కడుతున్నారు. వాహన యోగాలు వచ్చేసినాయి. పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టేశారు, పెరుగుతాయి అవన్నీ కూడా. షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో పెట్టుకోండి మంచిగా. నేనైతే ఎంకరేజ్ చేయను, కానీ లాభాలు అయితే మాత్రం ఉన్నాయి. ఆ విధంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు సినిమాలు తీయండి సినిమాలు. సొల్లుగబుర్లు మీటింగులు పెట్టి ఒక్కొక్క మీటింగ్కి సంవత్సరాలు వేస్ట్ చేస్తారు ఈ సినిమా వాళ్ళు. కూర్చొని సిట్టింగ్ గంటలు. ఏంటి సినిమా స్టోరీ ఏదో పెద్ద ఇలా ఉన్న బ్రహ్మదేవుళ్ళ రాయడానికి టకా తీయాలి సినిమాలు. పెట్టుబడి పెట్టేవాళ్ళు లేనప్పుడు మరి ఆ ఫీల్డ్ ఎందుకు వెళ్ళడం? సినిమా ఫీల్డ్ అత్యద్భుతంగా ఉంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యం చేసి పెట్టేసేయండి అంతే. తర్వాత ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ జర్నలిస్టులు, యాంకర్లు, వీళ్ళందరికీ ప్రమోషన్స్ రావడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఏమంటే దేని మీద పెట్టుబడులు పెట్టాలండి, ఏ బిజినెస్ పెట్టాలండి అని అంటారు. పెట్టండి. కరెంటు బిజినెస్లు ఇవన్నీ పాతకాలం అయిపోయినాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టడము, మెకానిక్ షాపులు, ఇవన్నీ చిన్న బిజినెస్లు అయిపోయినాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీయే చిన్నదైపోయింది. కాబట్టి మీకు తోచినటువంటి బిజినెస్లు మీరు స్టార్ట్ చేయండి. మీకు ఎందులో అనుభవం ఉందో అందులో. జాతకరీత్యా ఇవన్నీ ఎలా తెలుస్తాయి? వ్యక్తిగత జాతకంలో మనకు చూపించుకుంటే తెలుస్తాయి. గోచార రీత్యా మనం కామన్ ప్లాట్ఫారం మీద మనం చెబుతాం. గోచార రీత్యా వీళ్ళు అది కాకుండా ప్రతి వ్యక్తికి ఒక్కొక్క బిజినెస్ సూట్ అవుతుంది. ఏ బిజినెస్ సూట్ అవుతుందో అది వాళ్ళని అడిగితే మనం చెప్తాం. వాళ్ళకి ఎప్పుడు రోగాలు రావు, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు సంతానం కలుగుతాయి అన్నీ కూడా. కాబట్టి అతి తెలివితేటలు చూపిస్తే గ్రహాలు తొక్కేస్తాయి. ఇప్పుడు అందువలన మనం ఈ రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. కాబట్టి పరిహారాలు కూడా మనం ఏం చేయాలండి అంటే అష్టమ కేతువుగా చంపేస్తుంది అనమాట. కాబట్టి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణుడికి దానం చేయాలా. గరికె గడ్డితో వినాయకుడు ఓం గణేశాయ నమః అంటూ దానం చేసుకోవాలా. లడ్డూలు, పాయసానాలు, పంచదార, బెల్లము ఇవన్నీ కూడా నైవేద్యంగా మనం పెట్టచ్చు. ఇక్కడ ఏం ఖర్చు ఉంది? గరికెగడ్డి పీకుతాం, వచ్చేస్తాం. నీకు మొత్తం నువ్వు చేసుకున్న కర్మలన్నీ భస్మీపట్లం చేసి నీకు మోక్షాన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. దీనికి ఎందుకు? ఈ సీక్రెటే నీకు చెప్తుంటే ఎంత కృతజ్ఞతతో ఉండాలి మీరు. కాబట్టి వ్యక్తిగత జాతకాల ప్రకారం మీరు చూపించుకొని ఆ రెమెడీస్ కనుక మీరు పాటించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. క్రింద స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి చేయమనండి. మనం ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాం. ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి అంతా కూడా 2026 ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.